వెల్కమ్ టు కీ కలర్స్. సినిమా కబుర్లు మాత్రమే కాదు, సినిమాల చుట్టూ ఉండే ఇంట్రెస్టింగ్ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది కీ కలర్స్. ఏ హీరో ఫ్యాన్స్ స్పెషాలిటీస్ ఏంటి అనే సిరీస్ చూస్తున్నాం కదా. మెగా ఫ్యాన్స్ ప్రత్యేకత ఏంటో, ఎందుకు అంత స్పెషలో చూసే ముందు కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హీరోలు నచ్చితే సినిమాలు చూస్తారు, హిట్ చేస్తారు, చప్పట్లు కొడతారు, సంబరపడతారు, తెలిసిందే కదా. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అంతకు మించి. హీరో మాట చెబితే రక్తం ఇస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు, జెండా పడతారు. అన్నిటికీ మించి మా అజెండా మీరే అన్నట్టు అండగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో బియాండ్ సినిమా ఎఫెక్షన్ ఉన్న అభిమానులు ఎవరు అంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అని చెప్పాల్సిందే. సినిమా అయినా, రాజకీయమైన, విభేదాలు వచ్చినా, వివాదాలు వచ్చినా సినిమాలను, హీరోను ప్రెస్టీజ్ గా తీసుకుంటారు మెగా ఫ్యాన్స్. ఎస్, ఆల్రెడీ చాలా దశాబ్దాలుగా చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవితో మొదలై ఆ తరువాత పవన్ కళ్యాణ్, ఇప్పుడు రామ్ చరణ్, ఇలా జనరేషన్ తరబడి ఈ అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమాలు చూడడంతోనే ఈ అభిమానం ఆగిపోలేదు. చిరంజీవి చెప్పారని రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ చేసిన అభిమానులు మెగా ఫ్యాన్స్ రికార్డు సృష్టించారు. అంతేకాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. చిరు రాజకీయాల్లోకి వస్తే అండగా నిలబడిన మెగా ఫ్యాన్స్. జనసేనలో ఉన్నది మెగా అభిమానులే. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఇదే కల్ట్ కంటిన్యూ అవుతోంది. అప్పటికి ప్రజారాజ్యం నుంచి ఇప్పటి జనసేన వరకు ప్రతి చోట మెగా అభిమాని పాత్ర, ముద్ర ఖచ్చితంగా కనిపిస్తాయి. చిరంజీవి 10 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా, పవన్ కి ఓ దశలో 7-8 ఏళ్ళు హిట్ సినిమా పడకపోయినా కూడా చెక్కు చెదరని బేస్ ఈ మెగా ఫ్యాన్స్ వల్లే వచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో డీవియేషన్స్ వచ్చాయా? బన్నీ వర్సెస్ మెగా వార్ లో వాస్తవం ఎంత? గత ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడని మెగా ఫ్యాన్స్ భగ్గుమనడం చూసాం. బన్నీకి మెగా ఫ్యాన్స్ ఎదురు తిరిగారని, చిరంజీవికి, అల్లు అరవింద్కి కూడా గతంలో సఖ్యత ఇప్పుడు లేదన్న మాట కూడా గట్టిగా వినబడుతోంది. అయినా ఇలాంటివేమీ మెగా అభిమానాన్ని ఆపలేవు, ప్రభావం చేయలేవు అని సందర్భం వచ్చిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు మెగా అభిమానులు. దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు. పెద్ద టీజర్ చూశాక మళ్ళీ ఉత్సాహం. చాలా కాలం తరువాత మెగా హిట్ వస్తోందనే ఆనందం. వీరమల్లు కోసం కూడా వీరాభిమానులు ఎదురు చూపులు. మెగా హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా ఎదురు చూసి మరీ భుజాన వేసుకొని హిట్ చేయడం అభిమానులు తమ బాధ్యతగా ఫీల్ అయిపోవడం కనిపిస్తోంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా లాయల్ గా ఉండటం, మేము సైతం అన్నట్టు నిలబడడం మెగా ఫ్యాన్స్ కి మాత్రమే సాధ్యమైన ట్రెండ్ ఏమో అనిపిస్తోంది. వచ్చే 6-7 నెలల్లో 3 సినిమాలు సందడికి సిద్ధమవుతున్న మెగా ఫ్యాన్స్. చిరంజీవి విశ్వంభరతో ఆల్రెడీ ముస్తాబవుతుంటే, హరిహర వీరమల్లు ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయిపోతున్నాడు. ఇది 2 పార్ట్లుగా రాబోతున్న సినిమా. వీటితో పాటు వచ్చే సంక్రాంతికి పెద్దితో భారీ హిట్ కొట్టేందుకు రామ్ చరణ్ ప్రిపేర్ అవుతూ ఉండటం ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఉత్సాహం మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.